నమస్తే వీతునుడు స్వాతం లక్ష్మణ సమాజ హితం దశాబ్దాల కళ నెరవేరింది. కొంతమంది రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి అని వ్యంగ్యాస్త్రాలు ఇచ్చినటువంటి వాళ్ళు మాటలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఒక పార్టీ రాజకీయం కోసం దేవుని వాడుకుంటున్నటువంటి మాటలు తేలిపోయాయి. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణం, భవ్య రామ నిర్మాణానికి మరి ప్రధానమంత్రి మోడీజీ గారు శ్రీకారం చుట్టారు. ఆ ఒక్క కార్యక్రమానికి అతి కొద్ది మంది మరి ప్రారంభించినటువంటి వ్యక్తుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి శైవక్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బ్రహ్మచారి శ్రీ శ్రీ శివస్వామిజీ గారు వెళ్ళారు. ప్రస్తుతం వారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. భవ్యరామ నిర్మాణం కాదేమో అనుకున్నారు ఒక దశలో, ఇది ఇలాగనే వ్యాస్పదంగా ఉంటుంది అని కూడా ఎవరిని అడిగినా కూడా ఇది ఏమైనా రాజకీయ కోణం అన్నట్టున్నది. మొట్టమొదట ఈ విషయం పైన మీకు ఎలా అనిపించింది? ప్రధానంగా మన ధర్మశాస్త్రాలు చెప్పినాయి, ఒకరోజు ఆలస్యమైనా సరే ధర్మం గెలిచియే తీరుతుంది అనేది. అది ఇప్పుడు నిదర్శనం మనకి మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఈ రోజున ఆవిష్కృతమైంది. మరి రామ మందిరం రాజకీయ కోణంలో చూస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం రాముని వాడుకుంటున్నారు అంటూ ఇతర వర్గాల వారు ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. వారి యొక్క అన్ని మాటలు కూడా ఇవాళ పక్కదారి పట్టేసినాయి. దివ్యమైన భవ్యమైన ధర్మస్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయానికి శంకుస్థాపన అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం. ఇది యావత్ ప్రపంచానికి కూడా మానవుడి యొక్క జీవన విధాన సరళకి సరైన మార్గం చూపిస్తుంది రామాయణము, రామచరిత్ర అని చెప్పేసి మనకు పెద్దల ద్వారా మనకు అందిన జ్ఞానము. దాని పరిపూర్ణత, పరిపక్వత స్థితికి ఈ రోజున శంకుస్థాపన మహోత్సవంతో ప్రయాణం సాగుతూ ముందుకు వెళ్తున్నాం. రాముడి యొక్క దివ్యమైన మందిర నిర్మాణముతో విశ్వశాంతి లభిస్తుంది. ప్రపంచంలో వేరు దేశాలతోనూ వేరు జాతులతోనూ పిలువబడుతున్న అందరూ కూడా రాముడే మార్గము, రాముడే జీవనము, రాముడే జీవన గమ్యము అనే విషయాన్ని ఇవాళ నెరవేరుస్తూ అత్యంత ఉత్సాహంగా వైభవపేతంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళ అయోధ్యలో శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అతి కొద్ది మంది, మీరు కూడా 20 సంవత్సరాల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నారు. మీకు అవకాశం రావడం పైన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం కలిగిందండి. 20 సంవత్సరాల పైచిలుక విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శి మండలి కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా నేను సభ్యుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఆ చేసిన కృషికి పెద్దలు ఈ రోజున గుర్తుంచుకుని మరి భారతదేశం మొత్తం మీద 135 మంది మఠపీఠ ఆశ్రమాధిపతులు దానికి హాజరయ్యారు. అంటే 130 కోట్లలో 135 మందికి మాత్రమే ప్రవేశం లభించింది. మరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ కోట్ల మందిలో ఆ అవకాశము, ఆ రాముడి యొక్క శంకుస్థాపన మహోత్సవం కనుక భాగ్యము లభించడము, మరి ఎంతోమంది తండ్రుల యొక్క ఆశీర్వాదం నాకు లభించినట్లుగా నేను భావిస్తున్నాను. అలాగే సీతారామచంద్ర భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే అయోధ్యలకి మన ప్రవేశం ఉంటుంది. అంటే అయోధ్య అంటే ఛేదించడము, భేదించడము ఎవరి వల్ల కాని దాన్ని అయోధ్య అని చెప్పబడింది. మరి సప్త మోక్షపురుల్లో ఒకటిగా అయోధ్య కీర్తించబడింది. అటువంటి అయోధ్యలో పాల్గొనటము, దానికి విశ్వ హిందూ పరిషత్ వారు గుర్తుంచుకుని చేసిన కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుందని అనే ఒక సంస్థ ద్వారా ఇవాళ ఆ కార్యక్రమం పూర్తవడం చాలా ఆనందదాయకం అండి. మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు ముందుగా వివాదాస్పద భూమి అనేవాళ్ళు, ఇప్పుడు రామజన్మభూమి అంటున్నారు. ఈ పైన మీరే క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా అండి. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించుకునే మంచి ప్రభుత్వము ఈ రోజున కేంద్రంలో ఉంది. గత సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఈ దేశం ఎదుగుదల విషయంలో కానివ్వండి, స్వేచ్ఛత విషయంలో కానివ్వండి, సరైన విధానంతో వెళ్ళే విషయంలో వెనకబడి ఉన్న భారతదేశం నుంచి ఇవాళ ప్రపంచ దేశాలను గుర్తిస్తూ భారతదేశం నుంచి వెలువడే ఏ విషయాన్నైనా, ఏ వాక్యాన్నైనా మేము కూడా ఆచరిస్తామనే స్థాయికి ఈ దేశాన్ని, ఈ యొక్క ధర్మాన్ని తీసుకెళ్ళిన గొప్ప ఘనత మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి అది దక్కుతుందండి. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ సర్ సంచాలక్ మోహన్ భాగవతార్జీ వారి యొక్క మార్గదర్శకం, ఈ రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క పట్టుదల, కృషి, ఏది చెయ్యాలో ఏది చెప్పాలో అదే చెప్తాము, అదే చేస్తామని స్పష్టంగా చెప్పే గొప్ప మగసిరి లక్షణాలున్న యోగి ఆదిత్యనాథ్ గారు. నేను 1-2 సార్లు వారిని కలవడం చూశాను. ఎప్పుడు సరే చక్కటి ఆలోచన, చక్కటి చిరునవ్వు, కార్యదక్షత, ఈ 3 కలిస్తేనే యోగి ఆదిత్యనాథ్ గారు.
మరి ఇటువంటి శక్తులు 3 కలిసి అక్కడ కూర్చున్నాయి, చక్కటి మార్గదర్శకాన్ని ఇచ్చినాయి. వివాదాస్పదము అనేది ఎప్పుడూ లేదండి, దాన్ని ఎప్పుడూ మనం సరి చేసుకోవచ్చు. కాకపోతే చట్టాన్ని గౌరవించే ప్రభుత్వ అధికారులుగా, ప్రతినిధులుగా, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులుగా కోర్టు ద్వారానే దాని నిర్ణయం కోసం ఎదురు చూశారు. అలాగే సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చింది. దానికి మరి ముస్లిం సామాజిక వర్గం వారు కూడా కొంత ఆలోచన చేసి ఇది కరెక్ట్ కాదు మనం వెళ్ళే విషయము అని వారు కూడా పెద్ద మనసుతో ఒక మంచి నిర్ణయానికి వారు కూడా రావటము, అలా పెద్ద మనసు కలగజేసిన విధి విధానాలని ఏర్పాటు చేసిన చక్కటి వ్యవస్థ ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధానంలో వివాదాస్పదం లేకుండా అయోధ్య రామ మందిరం, దానికి ఎంతోమంది ముస్లిమ్స్ కూడా సహాయ సహకారం అందించడానికి, దాంట్లో డొనేషన్స్ కూడా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ఈ దేశాల్లో శాంతిని ఇస్తుంది. అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఇతర దేశాలు ఇప్పుడు మామూలుగా మనకు లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అలాగే థాయిలాండ్, కాంబోడియా ఆ ప్రాంతంలో కొన్ని రామ చరిత్ర ఉంది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రామ చరిత్ర, రామతత్వము, రామ జ్ఞానము, రాముడి యొక్క ఆదర్శ విధానము అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. అక్కడ లభించిన కొన్ని శాసనాలు కానీ, లభిస్తున్న విగ్రహాలు కానీ, అప్పుడప్పుడు దొరుకుతున్న చరిత్ర కానీ కూడా దీన్ని గట్టిపరుస్తుంది, సమర్థిస్తుంది. బతికితే జీవిస్తే రామరాజ్యంలోనే జీవించాలి, రాముడి యొక్క శిష్యగణంగానే బతకాలనే స్థితిని అది కలగజేస్తుంది. ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాముని యొక్క టెంపుల్ ఆవశ్యకత మీద మనకి పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవారండి. ఏమిటంటే గ్రామంలో రామాలయం కానీ శివాలయం కానీ లేకపోతే అది వల్లకాడుతో సమానం, ఖచ్చితంగా 2 ఆలయాలు ఉండాలని. అలాగే గ్రామంలో అవసరమైతే డబ్బు ఎదిరిచ్చిన ఒక వైశ్యుని మాత్రం తెచ్చిపెట్టుకో, గ్రామంలో అతనే రిజర్వ్ బ్యాంక్ లాగా పనిచేస్తాడు అని వైశ్యులకు కూడా అంత ఘన చరిత్ర ఇచ్చారండి. అంటే ఈ 2 విషయాలు మనం ఏ పెద్దవాళ్ళు అడిగినా నిజము అని చెప్తారు. ఈ రోజున రాముడి యొక్క విధానంలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ వైభవాన్ని చాటేది దేవాలయమేనండి. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాల తీరు, అక్కడ ఉన్న పాడి పంటలు చూసి ఆ ఇంటిని అంచనా వేసేవారు. అప్పుడే వివాహానికి ముందుకు వెళ్ళేవారు మన పెద్దలు. అలాగే గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్న దేవాలయం చూసి ఆ గ్రామాన్ని అంచనా వేసేవారు. అందుకని రాముడి యొక్క ఆలయం అక్కడ ఉన్నట్టయితే కనుక అక్కడ అన్ని రకాల మనస్తత్వ వ్యక్తులు ఉన్నా కూడా కానీ ధర్మపరులైన వ్యక్తులు మాత్రం బతికే ఉన్నారా, ఈ ఊళ్ళో ఉన్నారా అనే సూచన రామాలయం అండి. రామాలయంలో చక్కటి భజన కార్యక్రమం కానీ, నగర సంకీర్తన కానీ, రామపారాయణ కానీ ఏం కార్యక్రమం చేసుకున్నా కూడా అది సమిష్టిగా అన్నీ కూడా సామాజిక కలిసి కూర్చుని చేసుకునేది వసుదైవ కుటుంబం అనేది ఒక రాముడి చరిత్రతోనూ రామ ఆలయంతోనూ ముడిపడి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అది మంచి హితాన్నే ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధర్మం అంటే ఒక హిందూ మతాన్ని పూజించడమేనా, మిగతా మతాల వాళ్ళు? ధర్మం అనేది ఏ మతానికి సంబంధించిన విషయం కాదండి. వారి గ్రంథాల్లో వారి ధర్మాలు కొన్ని నింపుకున్నారు. అయితే కాలక్రమేణా జరిగిన వ్యవస్థలో కొన్ని మధ్యలో అన్ని ధర్మాలు కూడా జొప్పించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కొంచెం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మతం అనేది 10 మంది కలిసి సామాజికమైన హితం కోసం కూడి చేసుకునే మంచి నిర్ణయం మతంగా వర్ధిల్లుతుంది. అది తోటివాడిని హింస పెట్టకుండా, తోటివాడిని బాధ పెట్టకుండా, తోటివాడిని దూషించకుండా, తోటివాడిని ఎగతాళి చేయకుండా, తోటివాడిని వేలుపెట్టి చూపించకుండా నీ గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ నువ్వు చేసే చక్కటి సేవా మార్గంలో వెళ్తే ఆ మతం వర్ధిల్లుతుంది. అలా కాకుండా పక్క మతాల దేవుని దూషించడం కానివ్వండి, పక్క మతాల దేవుల దగ్గర ఆయుధాలతో దాడులు చేయటం కానీ ఇలాంటి చేసినప్పుడు ఆ మతము అనాగరిక చర్యను మాత్రం వాళ్ళకి నేర్పిందని చెప్పేసి ఖచ్చితంగా మనం భావించవచ్చు. అలాగే భగవద్గీతను విషయం తీసుకున్నా, ఖురాన్ చూసుకున్నా, బైబిల్ తీసుకున్నా కూడా ఖురాన్ బైబిల్లో రకరకాల లోటుపాట్లు కనబడుతుంటాయి. వారి యొక్క చరిత్ర చాలా చిన్నది, వారి అవగాహన కూడా చాలా తక్కువ, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడిసిపాటు మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మతాలతో కూడా ఎప్పుడు ఇబ్బంది ఈ దేశానికి. ఎందుకంటే అసలు ఈ దేశంలో మతాలు లేవు ఒకప్పుడు, కానీ మన మీద బలవంతంగా దాడులు చేసి మన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మన మతం మార్చి మన మీద మతాన్ని రుద్ది ఈ విధంగా దేశంలో వర్గీకరణ చేస్తూ మనలో మనం తగదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, రకరకాల మతస్థులందరూ కూడా ఈ దేశం అనేక మంది ముష్కరుల దాడులు అన్నీ జరిగినాయి. ఇవాళ ఈ దేశంలో ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా మనం సహనంతోనే ఉన్నాం కాబట్టి ఆ మతాలు ఇక్కడ బతికి ఉన్నాయి. అదే కానీ మనకు సహనం కనుక తగ్గిందనుకోండి, ఒక్క తోపుతో వస్తే ఈ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి ఆ మతాలన్నీ కూడా. కానీ మన గురువులు, మన సద్గురువులు, మన యతీశ్వరులు, మన సన్యాసులు, యతి ధర్మము కూడా ఈ భారతదేశంలో పరమత సహనాన్ని, పరమత ద్వేషరహితాన్ని అయిన సమాజాన్ని క్రియేట్ చేసుకో, నువ్వు భోంచేయి, నలుగురు భోంచేసేట్టుగా సహకారం అందించు అని చెప్పేసి హిందూ ధర్మంలో స్పష్టంగా చెప్పబడింది. కనీసం మానవత్వాన్ని కలగజేసుకో. ఆ మానవత్వం లేకపోతే నువ్వు మహనీయుడిగా, మహాత్ముడిగా, దివ్యత్వం, దైవత్వంగా భాషల అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి కనీసం నువ్వు మానవుడు కా అని చెప్పి హిందూ ధర్మం బోధించింది. కాబట్టి ఈ మాత్రం కూడా చూడండి, మిగతా ముస్లిం దేశాల్లో వాళ్ళకి రక్షణ లేదు. భారతదేశంలో ఉన్న సుఖము, రక్షణ వాళ్ళకి ఎక్కడా లేదు.
అలాగే మా మతంలో మారిపోండి క్రిస్టియన్లు గోల పెడుతుంటారు. నువ్వు చచ్చిన తర్వాత నీ శవాన్ని పంపిస్తావు, ఆ దేశంలో వాటికన్ సిటీకి పంపిస్తావు, వాళ్ళు రప్పించుకుంటారు అడగండి. చచ్చిన రప్పించుకోడు, కానీ వాడు మతాన్ని మాత్రం రుద్దుతాడు ఇది. కానీ హిందువులకు అది లేదండి. ఎక్కడ ఈ దేశంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాం అంటూ ముందుకు సాగే గొప్ప వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏంటంటే అది హిందూ ధర్మం. ఎవరికైనా సరే ఇతర దేశాల్లో ఉన్న అన్ని మతాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి, అందరూ కూడా హిందూ ధర్మం వైపు దీంట్లో అమృతాన్ని రుచి చూస్తున్నారు. అనేక చర్చలు మూతపడుతున్నాయి, అవన్నీ కూడా గ్రంథాలయాలుగాను లేకపోతే ధ్యాన కేంద్రాలు కూడా మారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హిందూ ధర్మమే ప్రపంచ శాంతికి ప్రపంచ ధర్మానికి మూలం అనే విషయంలో మనం గట్టిగా నొక్కి వక్కానించవచ్చండి. అయితే కొంతమంది కూడా ఇదంతా కూడా అగ్రవర్ణాల యొక్క కులము, అగ్రవర్ణాల పైన రుద్దేటటువంటిది కూడా అని చెప్పొస్తారు. దీన్ని వివరిస్తారు. అసలు భగవంతుడి నుంచి వచ్చిన శబ్దాన్ని సరిగ్గా ఆలకిస్తే ఇక్కడ దళితులని లేదు, అగ్రవర్ణాలు లేదు. ఎంత అల్పమైన జ్ఞానంతో ఉన్న విషయం అండి. మాకవేం సంబంధం లేవు. మాకు కావాల్సింది చక్కగా కలిసిమెలిసి పనిచేయటం, ఈ దేశం హితం కోసం, ఈ జాతి సంరక్షణ కోసం నువ్వు నలుగురితో కలుపుకుంటూ వెళ్ళు, నీ గ్రామంలో ఉన్న వైభవాన్ని చాటుకో, అందరినీ ప్రేమించు, ప్రేమమైన జీవితాన్ని సాగించుకో అని తెలిసిన మా గురువు నుంచి మాకు అందిన జ్ఞానం అది మాత్రమే. అదే జ్ఞానాన్ని మా శిష్యులందరూ కూడా మేము అందజేస్తున్నాం. ఇక్కడ అగ్రవర్ణాలు, అగ్ర కులాలు అనేది ఎక్కడా లేదు. కులం అనేది మనిషి మనుగడ కోసం ఏర్పాటు చేసుకునే జీవన విధానమే కానీ అది సామాజిక పరమైన హితాన్ని కలగజేసే మార్గమే కానీ అది ఎక్కడా కూడా కాదు. దానికి ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనం ఒక అడవి ప్రదేశానికి వెళ్ళాం. అక్కడ చెంచులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు పరిగెడతారు. ఎంత వేగంగా పరిగెడతారు, చెంగు పరిగెడుతుంటారు. మరి మనం వాళ్ళతో పాటు పరిగెత్తలేము. ఎందుకంటే మనకు పిక్కబలం తక్కువ ఉంటుంది. అతనికి జన్మతా వచ్చిన అతను పరిస్థితుల ప్రకారం అతనికి పిక్కబలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అతను చెంగుని అంగలేస్తుంటాడు. అలాగే ఈ కులాలు ఎందుకు వచ్చినాయి అంటే మనిషి యొక్క మార్గం, తను చేసే వృత్తి గుణం ప్రకారము, వృత్తి ధర్మం ప్రకారము తాను గుర్తుపెట్టుకోవడానికి, ఇది అని గుర్తుపెట్టుకోవడానికి ఇతని కులం. ఆ కులస్తుల్ని కనుక వివాహం చేసుకున్నారనుకోండి, పరస్పరం వారి వ్యాపార అభివృద్ధిలో కానివ్వండి, సమాజ హితం కోసం కానివ్వండి, అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఒక విధానాన్ని పెద్దలు గ్రహించి ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఆ కుల వ్యవస్థ వాళ్ళ నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తున్న పాపం వాళ్ళని భావించలా. కాబట్టి కులాల కుమ్ములను పక్కన పెట్టండి, సమాజహితం కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదులు, వితంతులు, పండితులు, పాములు అందరి స్వస్తి. నీ వల్ల సమాజహితం కలిగితే మీకు మేము వత్తాసు పలుకుతూ ముందుకు సాగుతాం. అదే ధర్మము, అదే భారతీయత. ఇప్పటివరకు కూడా రాజకీయ పార్టీలకు చాలా వరకు కూడా వివిధ మసీద్ అయితేనేమి, చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆచారాలను అంటే పెద్ద పెద్ద లీడర్లే ఇప్పుడు ఎందువై పుట్టకుండా క్యాప్లు భరించుకోవటం, అవి చేయటం కూడా. మన అక్బర్ ఓవైసీ ప్రధానమంత్రి హోదాలో అయోధ్యకి వెళ్ళటము అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పుకొచ్చాడు. దీని ఎలా మీరు అంటే కొంతమంది గాడిదలు ఉంటాయండి. ఆ గాడిదలు తాము పనిచేయలేవు, కానీ ఓండ్రు పెడుతూనే ఉంటాయి. అలాంటి గాడిదల విషయం కానీ లేకపోతే రోడ్డు మీద ఏనుగు వెళ్తున్నట్టు కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఈ విషయం కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడో వదిలేసాం. ఇప్పుడు మీరు చెప్పిన పేరు ఎప్పుడో తీసాం, పక్కన పెట్టేసాం. ఎందుకంటే తన బతుకు తెరు కోసం, తన ఆస్తులు కాపాడడం కోసం కొన్ని విదేశీ శక్తుల యొక్క ప్రాబల్యం బతికే నీచ నికృష్టపు జాతులు కొన్ని ఉంటాయి. దాంట్లో అదొక జాతి. ఆ పిచ్చి జాతి కోసం ఎక్కువగా మేము మాట్లాడమండి. ఈ నోటి నుంచి కొన్ని కలుషితం అసలు చేసుకోం. ఇక ఒక విషయం. రెండో విషయం, ఇక మన రాజకీయ నాయకులకు వస్తాయనుకోండి, వీళ్ళని కూడా మేము గాడిదలే అంటామండి. ఎందుకంటే నీ మొహం నువ్వు కరెక్ట్గా బొట్టు పెట్టుకుని ఆడవలేవు, సరిగ్గా ప్రజల్లోకి సందేశాన్ని ఇవ్వలేవు, అక్కడికి టోపీ పెట్టుకుంటావు. ఇంతకని నీచాది నీచ పని ఉందా? నువ్వు మా భారతదేశానికి బరువు అంటే నేనైతే అవన్నీ. నువ్వు మా భారతదేశ నాయకుడు అవని, పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి అవని, ఎవరికి ఎక్కువ అండి? నువ్వు మా భారతదేశానికి బరువు. ఎందుకంటే నీ సాంప్రదాయాన్ని నువ్వు గౌరవించు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు పెట్టుకుంటాడు, నీ గుడికి వచ్చి పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడా? నీకెందుకంటే దోల వెళ్ళి అక్కడ చెబుతావు. కాబట్టి వాళ్ళ ఉత్సలు తాగాల్సిన అవసరం రాజకీయ నాయకులకి వెళ్ళే అవసరం లేదు. మీరు అటువంటి పిచ్చి వేషాలు వేస్తే కనుక ప్రజలు అదివరకు యువతరం కాదు. ఇప్పుడు మీరు సొల్లు చెప్పే విషయాలు వినే యువతరం కాదండి. అన్ని ఆలోచన పరంతో యువతరం ఇప్పుడు ఉంది. సరైన బుద్ధి రెండు రాష్ట్రాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉందండి యువతరం. ఈ మధ్యకాలంలో మత మార్పిడి ఇంకా ఎక్కువైనా అక్కడ జగన్ వచ్చిన తర్వాత కూడా అంటారు. మరి దీనిని నివారించడానికి మీ యొక్క ధర్మ సంస్థలు ఏం చేసే అవకాశం ఉంది? ఒకటండి, అటు అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా ఆ కార్యక్రమాలు జరిగినాయి. ఈ గవర్నమెంట్లో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా బలమైన మాఫియా వ్యవస్థలాగా ఈ మత వ్యవస్థ పేరుకుపోయింది. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిందంటే దానికి మా మతం వాళ్ళకి ఓట్లు వేస్తేనే కారణం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునే పరిస్థితికి వారు వెళ్ళిపోయారు. ఏమండి, కానీ మాకు తెలిసినంత వరకు కూడా మానశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మత ప్రేరేపణ చేయమని ఎక్కడా వచ్చిన వార్తలు లేవు. అతను యొక్క స్థితిని అడ్డుపెట్టుకుని వీళ్ళు పేటరేకపోతున్న ఘట్టాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని మేము చెప్పచ్చు. ఎందుకంటే తప్పును చెప్పాలి, ఒప్పును చెప్పాలి. కొన్ని విషయాలు తీసుకుని సమన్వయపరుచుకుంటూ కొన్ని నిర్ణయాలు మేంగా వ్యక్తం చేస్తే అది తప్పే అవుతుందండి. వారు మంచి చేస్తే మంచిని చెప్పాలి, చెడు చేస్తే ప్రశ్నించాలి. కాబట్టి మత గొడవలు అనేది
ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అవుతున్నాయంటే దానికి మేము ఖండిస్తాం, అది కాదు. కానీ ఆ బలాన్ని చూసుకుని పేటరేగిపోతున్న వ్యవస్థలు మాత్రం పనిచేస్తున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తాను. రామ జన్మభూమి కోసం రథయాత్రలు చేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ మరి ఈ యొక్క తతంగానికి దూరం కావటం పైన ఏం చెప్తారు? ఒకటి, హిందూ ధర్మ వ్యవస్థలో దీర్ఘకాలికంగా ఒక వర్క్ జరిగినప్పుడు అది సంపూర్ణంగా పూర్తి అవుతున్న సమయంలో కొన్ని విద్వేషాల విషయంలో, కొన్ని ఒత్తిళ్ల విషయంలో, కొంత ఆధిపత్య పోరు విషయంలో కొన్ని మార్పులు జరిగిన అవకాశం ఉంది. దానిలో మన లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మనందరికీ జాతిపిత తర్వాత జాతిపిత లాంటి వారు. ఎప్పటికీ మేము ఆయన నమస్కరిస్తాం, గౌరవిస్తాం. కాకపోతే కొన్ని విషయాల్లో ఆయన తీవ్రమైన నిర్ణయాన్ని ఒకటి తీసుకున్నారు. అదే పాకిస్తాన్ వెళ్ళి జిన్నా సమాధి దగ్గర నేను రామ జన్మభూమికి ఒక రథయాత్ర చేశాను, అది నా జీవితంలో బ్లాక్ డే అని చెప్పి ఆ పుష్పాలు అక్కడ వేశారు ఆయన. అప్పుడే మేము నిర్ణయించుకున్నాం పెద్ద ఆయన్ని దూరంగా పెడదాం. కాబట్టి దూరంగా పెట్టాం, ఖచ్చితంగా పెడతాం. రేపు శివస్వామికి ధర్మం గురించి చెప్తున్నారు. శివస్వామి అధర్మం చేస్తే ఈ పగిలిపోతే శివస్వామికైనా సరే ఎందుకు ఉండాలి? హిందూ సమాజం, హిందూ ధర్మం ఇది ఏ వ్యక్తితో ముడిపడింది కాదు, శక్తితో ముడిపడింది హిందూ సమాజం. కాబట్టి అయినా సరే మోడీ గారు వెళ్ళి పాద నమస్కారం చేసుకుని వచ్చారు. అంటే అవతల విషయంలో ఎన్ని తప్పులున్నా కూడా పెద్దరికానికి నీ గౌరవం ఇచ్చే తీరుతామని చెప్పి మరి మా మాన్యశ్రీ మోడీ గారు వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చారు. కాబట్టి ఏ అవకాశం లేని ప్రతిపక్షాలు కానివ్వండి, ఏ అవకాశం లేని కొంతమంది వ్యక్తులు కానివ్వండి, దీన్ని పెద్ద విషయంగా చూపించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, అవును మేము దూరంగానే ఉంచుతాం, ఒక తప్పు చేస్తే ఊరుకోం. అలాగే ఆయన తప్పు చేశారు, తప్పనిసరిగా దూరంగా ఉంచాం. అయితే రాముడి దగ్గర చేసుకుంటాడు, అవసరమైనప్పుడు వస్తారు. ఆయన జీవితకాల చరమాంకాలు ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తారు, తన తప్పుకి పరిష్కారం చేసుకుంటారు, తన పాప ప్రక్షాళన చేసుకుంటారు, రామందిరం వల్ల తాను కూడా భాగస్వామి అవుతారు. అయితే ఈ విషయంలో రాముని కోసం గుడి కడుతున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి. అయితే మరి హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మళ్ళీ ఈ కూటాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వారి ప్రతిపక్ష పాత్ర దేవాలయ నిర్మాణాలు వారికి ఏం సంబంధం లేదు సార్. దీని రాముడు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, దేశానికి ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్, ఆ ట్రస్ట్ వస్తుంది. దాంట్లో కొంతమంది భాగస్వాములుగా ఉండే అవకాశం ప్రభుత్వం తరపున ఉంటారు, హిందూ సంస్థ తరపున ఉంటారు, స్థానికంగా అయోధ్యలో పనిచేస్తూ రాముడి కోసం తప్పిస్తున్న వ్యక్తులు కొంతమంది సభ్యులుగా ఉంటారు. దక్షిణ భారత నుంచి ఒకరిద్దరు సభ్యులుగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇది సమిష్టిగా మన జాతి గౌరవాన్ని, ప్రపంచ ధర్మాన్ని చెప్పే గొప్ప చిహ్నంగా అది వెళ్తుంది. కానీ ఒక పార్టీ సంబంధించిన ముడిపెట్టే అవకాశం అది ఎక్కడా లేదు. ఆ అవకాశం హిందూ సమాజం ఎక్కడ కలిగి తీసుకోదు. అయితే ఎక్కువ చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అనటము, ఏబీఈపీ వాళ్ళైతేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఉన్నట్టు ఉంటుంది, అంటే రాముడికి దగ్గరగా అనుబంధం ఉన్నట్టు ఉంటుంది. మరి మిగతా పార్టీలందరూ కూడా ఏనాడు కూడా ఇంత కృషి చేయలేదు కదా. ఈ విషయంలో వారికి ఉన్నటువంటి లభ్యత, ఈ దేశంలో మైనారిటీ ఓట్ల కోసం అంగలు దార్చేవారు, సొల్లు కాచుకునే వాళ్ళు, వాళ్ళ ముడ్డి కడుగుట్టు వెళ్ళే పార్టీలు ఉన్నంతకాలం కూడా వాళ్ళు జై శ్రీరామ్ అనలేరు, వాళ్ళ కాదు. కాబట్టి జై శ్రీరామ్ అంటే మగతనం కావాలండి. ఆ మగతనం ఉన్న పార్టీయే జై శ్రీరామ్ అనగలుగుతుంది. ఆ మగతనము ఆ రాముడికి దగ్గరగా రామధర్మానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి జై శ్రీరామ్ నినదిస్తాము. కానీ ఎప్పటికైనా సరే మీరు మా గొడుగు కింద రావాల్సిందే, మేము రక్షణ మీకు ఇవ్వాల్సిందే. ఈ దేశంలో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటాం, ఖచ్చితంగా ఇస్తాం. మా రాముడు నేర్పింది అదే, రామచరిత్ర నేర్పింది అదే. కాబట్టి జై శ్రీరామ నినాదం ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ రోజున కాలేజీల్లో దుష్ట సంస్కృతి, బీఫ్ ఫెస్టివల్ లాంటి యథవేషాలు, మత్తు పదార్థాలు చేసుకునే వేషాలు, ఇది హక్ చేసుకుని మూతులు నాకునే దరిద్రాలను భరిస్తుంటే దానికి దిక్కుమాల నాస్తికులు, దగ్గులుబాజీ యదవలు సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు పోరాటం చేస్తున్నారు ఎవరండి? ఏబీవీపీ యువకులు. వారే చైతన్యవంతులుగా ఉండి పోరాటం చేస్తున్నారు. మరి దుష్టులకు మాత్రం బలం చేకూరుతుంది. అక్కడ శిష్యులుగా శ్రేష్ఠులుగా ఉన్న ఏబీవీపీ కార్యకర్తలకి బలం పెద్దగా చేకూరట్లేదు. అందుకోసం మా స్వామి వ్యవస్థ ఏబీవీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పి మన విజయవాడ మీటింగ్లో కూడా నేను చెప్పాను. మరొకసారి మన V3 ఛానల్ తరపున కూడా నేను ప్రజలకి ఇది యొక్క ఫాలోవర్స్ అందరికి కూడా నేను చెప్తున్నాను, ఏబీవీపీ అంటేనే శక్తి, ఏబీవీపీ అంటేనే ఒక యువతరం, ఏబీవీపీ అంటేనే చక్కటి మార్గం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా జై శ్రీరామ్ అనాలి. అక్కడ మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా జై శ్రీరామ్ అనిపించాలి. తద్వారా కట్టి కొట్టి తిట్టి అయినా సరే వాడిని మంచి మార్గంలో పెట్టమని మన ధర్మశాస్త్రం చెప్పిందండి. ఒక దెబ్బ వేస్తే వాళ్ళకి పిల్లల మీద కేసు పెడుతున్నారు తల్లిదండ్రులు వెళ్ళి. ఇది ఎక్కడండి? దెబ్బ వేయకపోతే వాడు ఎందుకు ఉంటాడు? ఆ దెబ్బలు విపరీతంగా మారితే మనం మాట్లాడుకునే అవసరం ఉంది. తల్లి కరెక్ట్గా ఒక దెబ్బ పడాలి,
తల్లి దెబ్బ పిల్లవాడి ముడ్డి మీద సరిగ్గా పడితేనే వాడు మాట వింటాడండి. తల్లి దెబ్బ పడవపోతే ఇలాంటి మూర్ఖులు తయారవుతారు. తల్లి దెబ్బ పడితే వాడు జయశ్రీరామనే మాట్లాడతాడు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా దీపావళి చేస్తే మీరు నరకుని యొక్క వారసులమని, రాముని మీరు రావణాసురుని వారసులమని, ఇలాగా హిందువులకు వ్యతిరేకంగా పండుగలు కూడా ఇలా చేసుకున్న సందర్భాలు వస్తున్నాయి. దీన్ని ఎలా చెప్తారు? ఏమండి, ఖచ్చితంగా పగలు రాత్రి రెండు ఉన్నాయి. అలాగే మంచి చెడు అనేది రెండు ఉంటాయి. దైవత్వము రాక్షసత్వం రెండు ఉంటాయి. మరి దైవ ప్రకారం చేసేవాళ్ళు దైవత్వం పనులు చేస్తుంటారు, రాక్షసుల ప్రకారం చేసేవాళ్ళు రాక్షస పనులు చేస్తూనే ఉంటారు. కానీ అందరూ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. మనలో కూడా తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఏటి పని అవి చేస్తుంటాయి మన శరీరంలో కూడా. అలాగే ఇక్కడ చెడు అనేది ఉంటే కదా మంచి గొప్పతనం, మంచి విషయం తెలిసేది. కాబట్టి నరకాసుర వారసులు మీరు ఖచ్చితంగా ఉండండి. కాకపోతే ఎప్పుడైనా సరే ధర్మం గెలిచే తీర్చుని శాస్త్రం చెప్పింది కదా, చరిత్ర మొత్తం చెప్పింది కదా. కాబట్టి ఎప్పటికైనా మీరు ఓడిపోవాల్సింది. అప్పటి వరకు మీరు ఎగురెగుతుంటారు, ఎండిపోయిన ఆకులాగా ఎగురెగురుతుంటారు. ఎగరండి, తోటి వారితో కలిసి మేము కూడా జీవిస్తాం. కాబట్టి ఇటువంటి హేతుబద్ధమైన నిర్ణయాలు కాకుండా, సహేతుమైన నిర్ణయాలు కాకుండా, దుష్ట ఆలోచనతో దుష్ట బుద్ధులతో ఉన్న నిర్ణయాలు ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పనికిరావండి. అది తనకి తన కుటుంబానికి కూడా అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి కులాల పేరుతోనూ, మతాల పేరుతోనూ, వర్గాల పేరుతోనూ, వర్ణాల పేరుతోనూ, డబ్బుల పేరుతోనూ రకరకాలుగా విషయాలను కలగజేసుకుని, మూర్ఖత్వ వ్యవస్థని కలగజేసుకుని సమాజం మీద దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఇంతకన్నా పాపులు మరొకరు ఈ దేశంలో ఉండరు. కాబట్టి ఇటువంటి దుష్ట సంస్కృతిని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను. ఐఏఎస్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మాంసం తినండి, బాగా పుష్టికంగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక చూసినట్టయితే మనం వారికి దూరంగా ఉండి మనం చదువు నేర్చుకోవాలన్న విధానం కూడా తీసుకొస్తున్నాం. మూఢనమ్మకాలను వదిలేయని చెప్తున్నారు. మరి ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా వేరు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కదా. మూఢనమ్మకాల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఏ భగవంతుడు కూడా మాంసాహారాన్ని అంటే ఒక జంతువును నాకు బలి ఇచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పలేదని హిందూ ధర్మంలో కూడా తప్పే. మనం కూడా మన గ్రామ దేవతలకి బలి ఇవ్వాలి, మొక్కి ఇవ్వాలి అంటున్నాం. అది కరెక్ట్ కాదండి. ఎక్కడ చెప్పబడలా. మూర్ఖపు అలవాట్లు, మూర్ఖపు ఆలోచనలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నీ కోరిక తీర్చడం కోసం నీకు అమ్మవారు కూర్చున్నారా, నీ కోసం నీ దగ్గర లంచం తీసుకోవడానికి కూర్చున్నారా, దైవత్వం ఇదేనా దైవత్వము అని నీ మనసుకు అనిపించింది నువ్వు నెరవేర్చేస్తే వస్తా. దానికంటే అంతకన్నా మూర్ఖత్వం ఏమనుందా? కాబట్టి ఖచ్చితంగా దైవారాధనలో జంతు బలి నిషేధము. ఖచ్చితంగా చట్ట ప్రకారం కూడా వాళ్ళు శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం ఉద్యమానికి కూడా నేను శ్రీకారం చుడదాం అనుకుంటే తొందరలోనే మీకు తెలియపరుస్తాను. ఒక విషయం. ఇక రెండో విషయం వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా అన్నారు, మాంసం తినమని అన్నారు. నాకు కూడా అనిపించిందండి, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే దగ్గర 2 పులులు తీసుకెళ్ళి వదిలేద్దాం అనుకుంటున్నారండి. పాప వాటికి కూడా నా మాంసం అంటే బాగా ఇష్టము. కాబట్టి నన్ను బాగా చదువుకున్న వాళ్ళ మాంసం అంటే మరీ ఇష్టం. వాటికి మన సమాజంలో మాత్రం 2 పులులు తీసుకుని వదిలేసాం అనుకున్న ప్రాంతంలో అవి కూడా భోజనం చేస్తూ ఉంటాయి. తన పని తాను చెప్పుకున్నాడు, పులులు పంపాపం ఆడి పని అది చేసుకుని వద్దాం. కానీ నేను మాత్రం ఏదో మాలో ఎన్నైనా మాట్లాడేస్తానా, ఒక పూలు వచ్చేస్తే మాత్రం దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తాను, మనం చచ్చిపోతామని. ఇది ఎక్కడ న్యాయం అండి? ధర్మం ఎప్పుడు ఒకే చోట పనిచేస్తుంది, ఒకే రకంగా ఉంటుందండి. కాబట్టి నీకు వచ్చిన ఆలోచన నువ్వు వరకు అట్టి పెట్టుకో, ఇది 10 మంది పంచే ఆలోచన ఇవి కరెక్ట్ కాదని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను చెప్తున్నానండి. అయితే ఇప్పుడు కృష్ణ జన్మభూమి గురించి పోరాటం జరుగుతున్నట్టుగా చూసాం ఇప్పుడే. మరి ఎలా ఉంటుంది ఆ జన్మభూమి గురించి కూడా మీరు? ఒక కృష్ణ జన్మభూమి ఏంటండి, వారణాసిలో ఉన్న దేవస్థానం, మన వారణాసి శివుడి దగ్గర ఉన్న మసీదులు ఇవన్నీ ఆక్రమించుకున్నాయి కదా, ఇవన్నీ బలవంతంగా చేసుకున్నాయి కదా. అసలు లెక్క ప్రకారం నిజంగా మనిషి జన్మ ఎత్తి ఖురాన్ మీద గౌరవం ఉండి ఖురాన్ చెప్పిన మాట ఖచ్చితంగా పాటిస్తున్న వాళ్ళు ముస్లిమ్స్ ఎవరుంటే వాళ్ళే స్వయంగా వచ్చి ఇచ్చేయాలండి. స్వయంగా వచ్చి వాళ్ళే ఇచ్చేయాలి. మగతనం ఉంటే మీ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఇది మా వాళ్ళు పెద్దలు చేసిన ఏదో పనులు ఇవన్నీ మీ దేవాలయ దగ్గర మేము కట్టుకోవటం ఏంటి, మా యొక్క మందిరాలు మాకు ఉంటాయి, మా దర్గాలు మాకు ఉంటాయి, మా మసీదులు మాకు ఉంటాయి చెప్పి వెళ్ళిపోవాలండి. దానికి మీరు ముందుకు రావాలి. మేము ఉద్యమం చేయడం ఇంకా సిగ్గు సరం లేదు కాబట్టి మేము ఉద్యమం చేయాల్సింది. అసలు మాతో హిందువులతో ఉద్యమంతో పని లేకుండానే మీరు వెనక దగ్గర అవసరం ఉందని చెప్పి నేను స్పష్టంగా ముస్లిం సమాజం చెప్తున్నానండి. అయితే ఇప్పుడు చూసినట్టయితే మీరు మాట్లాడిన మాటలు వస్తే హలాల్ అనేటటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా కూడా హిందువులు ఎక్కువ కూడా హలాల్ చేసినటువంటి మాంసాన్ని తింటున్నారు. మరి దీన్ని ఎలా మీరు చెప్తారు మీ యొక్క? ఖచ్చితంగా దీన్ని ఖండించవలసిందేనండి. ఈ హిందువుల దాంట్లో అసలు హిందూ అంటే అర్థం తెలియని కూడా చాలామంది ఉన్నారండి. మతాల గురించి తెలియని వాళ్ళు, నాకు అవకాశం వచ్చింది నేను తినేస్తున్నా తాగేస్తున్నా అనే విషయంతోనే ఉన్న వ్యవస్థ కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా రెక్కలు వచ్చినాయి. తొందరలోనే హిందూ సమాజం మేలుకుని ఉంది. వీటన్నిటిని కూడా చర్యలు తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే ఈ దేశంలో ఉండటం ఇష్టం లేకపోయినా, మా జాతీయ జెండాకి నమస్కారం చేయడం ఇష్టం లేకపోయినా, వందే మాత్రం పాడటం ఇష్టం లేకపోయినా, మీరు పాకిస్తాన్కి వెళ్తారో, ఇరాన్కి వెళ్తారో, ఇరాక్కి వెళ్తారో, మీకు బ్రేక్ ఛార్జెస్ మేము ఉచితంగా ఇస్తాం. మా హిందూ సమాజం డొనేషన్ చేసి మరీ పంపిస్తాం. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా పంపించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దేశాన్ని బట్టి దరిద్రం వదులుతుంది. ఖచ్చితంగా అటువంటి పిచ్చి ఆశలు వేసేవాళ్ళు ముస్లిమ్స్ ఎవరు ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు ఈ దేశాన్ని వదిలేసి. ఇంటికి గోవు కానొచ్చేది, పొద్దుగాలు లేచి చూసి కలాపి కూడా జరుపుకునేవారు. ఆ సంప్రదాయం చాలా దూరమైంది. గోవులు ఇప్పుడు ఏమైనా గుళ్ళల్లోనే కానొస్తున్నాయేమన్నట్టుగా అనిపిస్తుంది దాదాపు కూడా. ఈ పరిస్థితి ఎలా మీరు?
అసలు గోమాతతోనే విశ్వ కళ్యాణము, గో సంరక్షణదే మానవ సంరక్షణ స్పష్టంగా ఉందండి. అమ్మపాలు లేకపోతే ఏముందిరా, గుమ్మపాలు ఉన్నాయి అని చెప్పి చక్కటి గోపాలు పిలిచి పిల్లలు పెంచిన వ్యవస్థ మనది. గోధూళి వేళ అనేవాడిని. గోవులు కనుక సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు వచ్చే ధూళి శరీరాన్ని తాగితే చాలరా, నువ్వు పరమ పునీతుడు అవుతావు, శరీరం కొన్ని దీర్ఘాలకు రోగాలు శమిస్తాయని చెప్పి గోధూళి వేళ అని పేరు పెట్టడం జరిగింది. పంచగ్రవ్యాలు అని చెప్పుకుంటూ గోవు నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా కనుక విషక్రిములని శరీరంలో ఉంటే మొత్తం పోతాయని చెప్పేసి యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ, దేవాలయ ప్రతిష్టలోనూ, నూతన దేవాలయ ప్రతిష్టలోనూ, పాదజీవన జీర్ణోద్ధరణలోనూ మరియు గోప్రవేశాల సమయంలో కూడా పంచగవ్య ప్రాసనం చేసి ఇవ్వడం కూడా ఆచారంగా వస్తుంది. గో మెలిగితే ఆ గో ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్టే, లక్ష్మీ కళతో ఆ వాతావరణం చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి గోవుని పెంచుకోవాల్సిన, రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అందరి మీద ఉన్నది. గోశాలలు ఉన్నాయి, వాటి సంరక్షణ వాటి చేస్తున్నాయి. కాబట్టి గో సంరక్షణ కూడా చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంది. మొన్న ఒక చిన్న చట్టాన్ని కూడా తీసుకురావడం చాలా ఆనందదాయకము. ఒక గోవులతో పాటు బర్రెలు, ఒంటెలు కూడా వాటిని చంపవద్దు, వాటిని కొన్నా కూడా 6 నెలల వరకు అమ్మటానికి వీళ్ళు లేకుండా మీ దగ్గర ఉండాలి, అఫిడవిట్ ద్వారా జరగాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన కూడా మన కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా ఆహ్వానిత పరిణామం. గో సంరక్షణ కోసం గోపరివార్ జేఏసీ తరపున ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో మేము కమిటీలు వేసి వర్క్ చేస్తున్నాం. మొన్న జరిగిన బక్రీద్కి 1000 గోవులను కాపాడగలిగాం. మా టీం అంతా 600 మంది పనిచేస్తూ, అంటే చాలా వరకు తగ్గింది. ముస్లింలు పెద్దల్లో ఉన్న మౌలాలు కానీ ముల్లాలు కానీ వారు కూడా చాలా గొప్ప మనసుతో, గొప్ప విధానంతో వారు పెద్దలందరూ ముందుకు వచ్చారు. ఒక మతం యొక్క మనోభావాలను దెబ్బతీయడం మనకు మంచిది కాదు అంటూ వారు కూడా సందేశాన్ని ఇవ్వటం. తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు కూడా చక్కగా మాట్లాడారు. అయితే ఆంధ్ర హోమ్ మినిస్టర్ గారు మనం ముందుకు రాలేదు, కానీ తెలంగాణ హోమ్ మినిస్టర్ చక్కగా మాట్లాడారు. అలాగే కరోనా ఎఫెక్ట్ ఇవన్నిటి వల్ల గోహత్యలు ఈసారి చాలా తక్కువగా జరిగినాయి, గోవత్సయాలలో కూడా తక్కువగా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇదే విషయం చక్కగా ముందుకు సాగితే మరి కొన్నాళ్ళకి అసలు గోవుని వారందరూ అన్ని వర్గాలు కూడా పూజించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం తీసుకునే గొప్ప నిర్ణయాల్లో గోవు జాతీయంగా ప్రకటించే అవకాశం వస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా ఉంటున్నాం. మరి మాంసాహారంగా ఉండి భయంకరంగా ఉండి పులులోమో జాతీయ జంతువుగా ప్రకటించుకున్నాం. ఒక శాకాహారంగా ఉండి గడ్డిని తిరిగి చక్కటి పాలిచ్చి గోవును మాత్రం మనం అభయారణ్యాలు లేకుండా చేసుకున్నాం. కాబట్టి పులుల అభయారణ్యాలకు విషయం మంచిదే, సంతోషం, అలా ఉంచండి. కానీ గోవులకి అభయారణ్యాలు చక్కగా ఇవ్వాలి. గోచర భూములు ఉండేవి ఒకప్పుడు, గ్రామంలో కూడా గ్రామ భూములు విడిగా ఉండేవి, కానీ వాళ్ళు అవన్నీ లేకుండా పోయినాయి. వాటన్నిటి కూడా చక్కటి మార్గం సుగమం అవుతుంది చెప్పేసి ఒక మంచి ప్రభుత్వం, ఒక ధర్మ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు సమాజంలో మంచి మార్పులు వస్తానికి సంకేతం ఈ యొక్క 6 సంవత్సరాలు జరుగుతుంది. వచ్చే ఇంకా 25 సంవత్సరాల వరకు ఈ ధర్మానికి అదిచ్చే హక్కు బలంగా ఏ ప్రభుత్వానికి రాదు, ఏ ప్రతిపక్షానికి రాదు. ఇది అనుశాసనం. రామ యొక్క పాలన ఖచ్చితంగా ఈ దేశంలో మరింతగా ముందుకు సాగుతుందని చెప్పి నేను భావిస్తూ, కొంచెం ఎలక్షన్స్కి ముందు కొన్ని చోట్ల గుజరాత్లో అయితేనేమి, RSS వాళ్ళు అయితేనేమి, కొంతమంది హిందూ ధర్మం వాళ్ళు అదే ఆవును కోస్తున్నటువంటి కొంతమందిని కొట్టారని చెప్పడం కానీ, కొన్ని చోట్ల ఊరేగింపుతో వెళ్తున్నటువంటి వెనుకబడిన తరగతుల వాళ్ళంతా దళితులు పెళ్లి రోజు ఊరేగింపు వెళ్తే వాళ్ళని ఆపి కొట్టారన్నట్టు కూడా అక్కడక్కడ చూసాం. ఇలాంటి జరుగుతున్నప్పుడు మరి దీని ఎలా? సరే, ఇప్పుడు V3 ఛానల్ వారు నాతో డిబేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు సురేష్ దండే గారు, సంతోషం. అసలు ఇట్లా మాట్లాడే అవకాశాన్ని ఏ ఛానల్ మొగతనం ఉన్న ఛానల్ ఉన్నాయి చెప్పండి? యాదవ ప్రభుత్వాలకి, యాదవ నాయకులకి అమ్ముడుపోయిన ఛానల్ ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో బలంగా పనిచేస్తున్నాయి. నా కులానికి ఒక ఛానలా? నాకు బ్యాచ్ పెట్టుకుని చెంచాగిరి చేసే వాళ్ళతో ఛానల్లా? అలాగే మన వరిసాలో మరి పూజ్య స్వామీజీని క్రిస్టియన్స్ వచ్చి కాల్చి చంపేశారండి. అది ఎక్కువ ప్రచారం ఎందుకు కాలేకపోయింది? అలాగే కసబ్ అనే ఎదవ ముంబైలో దాడులు చేస్తే ఏంటి, వాడి అరెస్ట్కి వాడు చేసిన 200 కోట్లు వాడి కోసం ఖర్చు పెట్టారా? వాడి గురించి ఏం చూపించలేరా? ఆ దమ్ము ధైర్యం వీళ్ళకి లేదా ఈ ఛానల్ వాళ్ళకి అండి? అలాగే హిందువులు మాత్రం చిన్న కార్యక్రమం చేస్తే అబ్బబ్బబ్బబ్బో అంటూ రకరకాల ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా గోవును కనుక చంపితే తన్ని తీరతామండి. దీనికి ఎక్కడ క్షమాపణ అవసరం? అరెస్టా? చట్టాన్ని గౌరవించే వాళ్ళం, ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వచ్చేస్తాం, అరెస్ట్ అయిపోతాం. కానీ గోవును కోస్తే తన్ని మాట్లాడతాం. అక్కడ అసలు బతకనిస్తున్నందుకు సంతోషపడండి, మనం చంపకుండా బతకనిస్తున్నా సంతోషపడదండి, తన్ని మాట్లాడతాం. కాబట్టి ఏ ఛానల్ అయినా సరే మీరు నిజంగా జర్నలిజంలో ఉండి, జర్నలిజంలో మెలుగుతూ, నిజంగా జర్నలిజం చచ్చిపోదాం అనుకుంటే కనుక ధర్మంగా పనిచేయడం ముందు అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసినప్పుడు ఒక వార్త ఇది వేయచ్చా వేయకూడదా, ఉండొచ్చా ఉండకూడదా అని విచక్షణ జ్ఞానం వస్తుంది. తద్వారా సమాజానికి మంచి హితాన్ని కలిసే ఛానల్స్గా మీరు గడిస్తారు, పేరు గడిస్తారు, ఘనకీర్తి మీకు లభిస్తుందండి. ఉన్నతమైన జర్నలిజం నేర్చుకున్న మహానుభావులు మీరందరూ కూడా. అంటే భగవంతుడి తర్వాత మాట్లాడే భగవంతుడు అర్చక స్వామి ఎలా, పురోహితుడికి ఎలా చెప్పబడతారో సమాజానికి దేవుల స్వరూపమే జర్నలిజం. అటువంటి గొప్ప జర్నలిజాన్ని తీసుకుని అమ్ముడుపోవటం, ఆస్తులు సమకూర్చుకోవటం, ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో తొత్తులుగా మారి సమాజంకి హాని చేయటం మాత్రం చేయకూడదండి. అలాగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా హిందువులు అనే వాళ్ళు తొందరపడి దాడి చేయ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ చేసే వారి దుర్మార్గం చూసి తట్టుకోలేక సమాజం నుంచి వచ్చిన చైతన్యంగా దాన్ని భావించాలి. హిందూ అనే పదం లేదండి, సమాజం నుంచి చైతన్యంగా దాన్ని భావించాలి. కంపల్సరిగా అక్కడ
ఆ చర్య చేసుకోకపోతే కష్టం అండి. నా మీద కూడా దాడి చేయడానికి వచ్చాడండి, నేను రక్షించుకోవద్దా? అది కూడా తప్పండి, ఎలా కుదురుతుంది? అలా తప్పైతే కనుక సరిహద్దుల్లో సైనికులు అవతలను చంపుతున్నారు, అతన్ని కూడా తప్పే వద్ది. అది దేశ సంరక్షణ, ఇది నా జాతి సంరక్షణ. అది బయట వాళ్ళు సంరక్షణ చేస్తున్నారు, లోపల మా యువతరం, హిందూ యువతరం గోప రక్ష దల్స్ పనిచేస్తాయి, అవి సంరక్షణ చేస్తాయి. వారు చనిపోతే గౌరవాన్ని ఇస్తున్నారు, ఈ వ్యక్తి చనిపోతే మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇది మా యొక్క హిందూ ధర్మము, మా యొక్క స్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలలో ముందు పూజల వాడు గణేశుడు. గణేష్ ఉత్సవం వచ్చిందంటే కూడా వీళ్ళు ఒక రకమైనటువంటి విషయాలు కానీ మరి వాటర్ సముద్రంలో కానీ పడేసి విషతూలితం చేస్తున్నారంటారు. దీపాలు వచ్చిందంటే క్రాకర్స్ వీల్స్ అన్ని బయటకు వస్తుంటాయి. ఇట్లా ఒక పండుగ చేస్తున్నప్పుడల్లా ఒక ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఒక పండుగ అనేది ప్రకృతి సంరక్షణ చేస్తూ ప్రకృతి హితాన్ని కలగజేసుకుంటూ పండుగ చేసుకోమని చెప్పింది. ఒకప్పుడు చెప్పిన విధానంలో మట్టి మూర్తులనే వాడేవారు, ఇప్పుడు కాదండి. బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టినప్పుడు మట్టి మూర్తులనే వాడారు. తర్వాత అభివృద్ధి అనే పేరుతో, పారిశ్రామికత అనే పేరుతో మరి అత్యుత్సాహం ప్రవేశించిన దాంట్లో మరి రకరకాలుగా మరి రంగులు పూయటము, కెమికల్స్ వాడటము, విగ్రహాలు చేయడం అనేది. ఇటువంటి విషయంలో మట్టి గణపతిని పూజిద్దాం, మట్టి విగ్రహాలనే మనం పూజించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాన్ని మనం పాటిద్దాం. ఇటువంటి కెమికల్స్ వద్దన్నప్పుడు దానికి విడదీసి మనం వదిలేద్దాం. ఎందుకంటే సమాజహితం కోసమే పండుగ అనేది. పండుగ దేనికి వచ్చిందండి? ప్రకృతికి మంచి చేయడం కోసం, ప్రకృతి వినాశనం కాదు కదా. కాబట్టి మేము మాత్రము ఆ మట్టి గణపతిని పూజించి నిమజ్జన కార్యక్రమం చక్కగా చేసుకుందాం. అలాగే గణపతి ఉత్సవాలు చేసేప్పుడు కూడా మనం గ్రహించవలసిన విషయం ఉంటుంది. ఏమిటంటే నా పక్క వాళ్ళు ఇన్ని అడుగులు పెట్టారా, నేను ఇన్ని అడుగులు పెడదా, నేను ఎక్స్ట్రా పెట్టాల్సిందే. వాడు ఈ మ్యూజిక్ పెట్టాడా, నేను క్యాబరే డ్యాన్స్ పెట్టాల్సిందే. ఇటువంటి ఎదవ ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రజల దగ్గర దోచుకోవడం తర్వాత అండి. ముందు నీకు మగసని ఉంటే నువ్వు నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టు. ఊరికే వినాయక చవితి రావటం, చందా బుక్ పెట్టుకోవడం, ఏరియాలు తిరిగేయటం, ఓ 4 లక్షలు 5 లక్షలు వసూలు చేయటం, ఓ 2 లక్షలు దీనికి ఖర్చు పెడతాం, ఓ 2 లక్షలు తాగి తందనాలు ముగిచ్చేయటం. ఇది ఆ పండగ అంటే? ఇది పండగ కాదండి. అంటే సరైన మార్గదర్శనం, గురు మార్గదర్శన వ్యవస్థ లేదు. కాబట్టి గురువులు కూడా మారాలి. ఇలాంటి శిష్యులు తయారు చేసిన వ్యవస్థను ఖండించాలి. గురువులు కూడా శిష్యులకు మంచి విషయాన్ని బోధించాలి. మేము ఇప్పుడు నెక్స్ట్ దానికి గణపతి ఉత్సవాల గురించి కూడా మేము అనుకున్న ఏమిటంటే విశ్వ హిందూ పరిషత్ మీ అందరూ, నేను అయోధ్యలో ఉండగానే ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి, నాకు మన తెలంగాణ నుంచి, అందున భాగ్యనగర్ నుంచి వచ్చింది. తొందరలో కూడా ఈ యొక్క హైదరాబాద్కి ఆ పేరు తీసి భాగ్యనగర్ స్పష్టంగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ భాగ్యలక్ష్మి తల్లికి నమస్కారం చేసుకుంటాను. ప్రధానంగా ఆ భాగ్యనగర్ నుంచి ఫోన్ వచ్చింది. స్వామీజీ ఏ విధంగా చేద్దాం అనుకుంటే మీ సందేశం కావాలని అడిగితే నేను చెప్పాను, ఏమీ లేదు, ఎవరి దగ్గరలో ఉన్న దేవాలయంలో వారు గణపతి పెట్టుకుని చేసుకోండి, రోడ్డు మీదకి వద్దు, కరోనా ఎఫెక్ట్ ఉంది, ప్రభుత్వం చెప్పే మార్గదర్శకాన్ని మనం పాటిద్దాం, సామాజిక దూరం పాటించాలి. కాబట్టి ఈ ఉత్సవాల ద్వారా దీని వ్యాధి మరింత ప్రబలం చేసే అవకాశం లేదు. భగవంతుడు ఎక్కడ కోపం రాదు, ఆయన కరుణామయుడు, దయార్థమయుడు, అందుకని ఆయన భగవంతుడు అయ్యాడు. ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు అన్ని చోట్ల లభిస్తాయి. స్థానికంగా దేవాలయంలో పెట్టుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ వ్యవస్థ అంతా కూడా దేవాలయ అప్పున గొడు కింద చేరుతుంది. అప్పటి వరకు మేము చేసుకుంటున్నా అనే వాళ్ళందరూ కూడా అయ్యో ప్రధానమైన దేవాలయం కేంద్రంగా చేసుకుంటున్నాం అని చెప్పి ఉత్సాహంతో వాళ్ళు పెద్దవాళ్ళు పరిచయం అవుతారు. వీళ్ళకి చిన్నవాళ్ళ సహాయ సహకారాలు పెద్దవాళ్ళు తీసుకున్నారు. పరస్పరం హిందూ సమాజం మరింత సంఘట శక్తిగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం, అదే నిర్ణయాన్ని అమలుపరుస్తామని చెప్పేసి మన గణేష్ ఉత్సవ కమిటీ వారు కూడా అనుకోవడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న మార్పు ఇప్పటికే కొంత మార్పు ప్రారంభమైంది. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల ద్వారా, పెద్దలు చెప్పే మా కార్యక్రమాల ద్వారా, మీలాంటి మీడియా ఛానల్స్ చెప్పే కార్యక్రమాల ద్వారా కొన్ని మార్పు జరిగింది. ఇంకా మరింతగా ముందుకు ఆ మార్పు సాగుతుందని నేను భావిస్తున్నాను.